ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. బ్రేకింగ్ న్యూస్. వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది ఆర్టిఫిషియలో తేలడం లేదు. దీంతో చాలా మంది మోసపోతున్నారు. అలాంటిది ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరుతో వీడియో కాల్స్ చేసి టీడీపీ నేతలను బురుడే కొట్టించిన ఇన్సిడెంట్ కలకలం రేపింది. ఏఐని ఉపయోగించి ఏపీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశారు. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన కొంతమంది టీడీపీ నేతలకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాడు దేవినేని ఉమా పిఏనని పరిచయం చేసుకున్న అతను సార్ వీడియో కాల్ చేస్తానని చెప్పాడు. తర్వాత కొద్దిసేపటికే ఉమా వీడియో కాల్ చేశారు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలని దానికి 3 ఫోన్ నెంబర్లు ఇస్తున్నట్లు చెప్పాడు. ఆ నెంబర్లకు ఫోన్పేలో నగదు పంపాలని సూచించాడు. దీంతో టీడీపీ నేతలు అది నిజమేనని నమ్మి 35,000 పంపారు. మరోసారి ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను బీఫామ్ ఇప్పిస్తానని నమ్మించాడు. మీతో చంద్రబాబు నాయుడు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు పేర్లు సేకరించాలని చెప్పాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్లు ఇప్పిస్తానని నమ్మించాడు. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం. విజయవాడ వచ్చి ఓ హోటల్లో దిగమని సలహా కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారికి బస ఏర్పాటు చేయాలని, వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. వారు కూడా నిజమేనని నమ్మారు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వెళ్లి ఆ హోటల్లో దిగారు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేశాడు. సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లడానికి కేవలం 8 మందికి అనుమతి ఉందని, ఆయన వద్దకు వెళ్లాలంటే ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలని చెప్పాడు. దాంతో వారికి అనుమానం వచ్చింది. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఫోన్ చేశారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను. నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదే టైంలో హోటల్ సిబ్బంది ఫుడ్ బిల్ కట్టాలని పట్టుపట్టడంతో వారు గొడవకు దిగారు. ఈ ఇష్యూ పోలీసుల వరకు వెళ్లడంతో రంగంలోకి దిగారు. డైరెక్ట్ దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని, ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఇలా అందరికీ కాల్స్ చేసి మోసం చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. ఇక అసలు విషయం తెలియడంతో ఖమ్మం జిల్లా నేతలు షాక్ అయ్యారు. ఏఐ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఎస్ రైట్ అటు ఏ అయితే కూడా కేటగాళ్లు రెచ్చిపోతున్నారని చెప్పాలి. ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆ రూపాన్ని కూడా ఏఐలో క్రియేట్ చేసి డబ్బులు వసూళ్లు చేసేందుకైతే పాల్పడ్డారు. ఏకంగా అటు టీడీపీ కార్యకర్తలకు నేతలకు ఫోన్ చేసి ఇలాగ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీ ఫామ్స్ ఇప్పిస్తాము, దానికి తగ్గట్లు డబ్బులు కావాలి, మీరు ఇటు అమరావతి రండి, సీఎంని కల్పిస్తామంటూ కూడా చెప్పి ఇంతలా నమ్మించారంటే ఏ టెక్నాలజీని ఏ విధంగా యూజ్ చేసుకుంటూ మనుషులను అయితే మభ్య పెడుతున్నారనేది కూడా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన అందరినీ షాక్ గురి చేస్తుందని చెప్పాలి. ఎస్ మనం వీడియో కూడా చూస్తున్నాము. ఏకంగా అటు సీఎం చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతారో అలానే కేవలం ఏం బాబు బోన్ చేశారంటూ కూడా వీడియో కాల్లో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి అయితే నిజంగానే సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు అని చెప్పేసి నమ్మిన పరిస్థితి ఉంది. సో ఒకసారి మనం కూడా వీడియో చూస్తే నిజంగానే చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నారని కూడా అనుకుంటాం. సో అంత రేంజ్ లో ఏఐతో క్రియేట్ చేసి కేటగాళ్లు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారంటే ఏఐ పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలనేది కూడా ఒక్కసారి మీరే ఊహించుకోండి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివ, చెప్పండి, ఈజీ మనీ కోసం కేటగాళ్లు అయితే ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారు మనం చూస్తున్నాము. ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని ఏఐతో వీడియో క్రియేట్ చేసి మరి కూడా బురుడై కొట్టించారు కొంతమందిని. అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చింది, ఎన్ని రోజుల నుంచి కాల్స్ అయితే చేస్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? రైట్ అట్లా మొత్తం మీద చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ టెక్నాలజీ వినియోగించుకొని దొరికిన కాడికి దాన్ని టెక్నాలజీని ఒకరు మంచికి మరొకరు చెడుకు వినియోగిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని వినియోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేస్తున్న సంఘటన రెండోది ఉదంతం వెలుగులోకి వచ్చింది. గతంలో సీఎం చంద్రబాబు మాట్లాడినట్టు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక వీడియోని గతంలో విడుదల చేశారు, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇక తాజాగా చంద్రబాబు నాయుడే మాట్లాడుతున్నానని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి తెలుగుదేశం పార్టీ నేతలకి కేవలం 5 సెకండ్స్ 5 సెకండ్స్ ఏమమ్మా భోజనం చేశారా, నేను నార్మల్ కాల్ చేస్తానని చెప్పి అచ్చం సీఎం చంద్రబాబు లాగే మాట్లాడుతూ ఆయన వేషధారణలో కలిగిన ఒక వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సదరు వ్యక్తులకు మాట్లాడారు. దీనికి సంబంధించి 35,000 రూపాయల డబ్బులు కావాలని చెప్పుకోవడంతో ఒక అకౌంట్కి 35,000 రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ నెల 7వ తేదీన ఏదైతే తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉందో అక్కడ బలంగా ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ ఫామ్ టికెట్స్ ఇప్పిస్తానని చెప్పి కూడా విజయవాడకు ఏలూరుకు సంబంధించిన భార్గవ్ అనే వ్యక్తి వీరికి వీడియో కాల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అయితే సీఎం చంద్రబాబుతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానని చెప్పి విజయవాడలో ఒక హోటల్కి రావాలని చెప్పి సూచన చేయటం, హోటల్ నిర్వాహకులకి పలానా వ్యక్తులు దిగుతారని చెప్పి వీళ్ళే సమాచారం ఇవ్వటం, అక్కడి నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుంచి 18 మంది వ్యక్తులు విజయవాడ రావడం, వచ్చిన తర్వాత కేవలం 8 మందికే చంద్రబాబు అపాయింట్మెంట్ ఉంది, కల్పించాలంటే ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న తర్వాత కూడా మోసపోయామని గ్రహించారు. ఈలోపే తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా పేరుతో మాట్లాడించినట్లు కూడా తెలుస్తోంది. వెంటనే కొంతమంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలు ఉమాని సంప్రదించారు. అలాగే నేను ఎవరితో మాట్లాడలేదు, అలాగే బాబు గారు కూడా ఎవరితో మాట్లాడే అవకాశం లేదని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని చెప్పి గ్రహించారు. వెంటనే కూడా పోలీసులకి ఫిర్యాదు చేద్దామన్నా కానీ ఇటు పార్టీకి అలాగే ప్రభుత్వానికి వారికి కూడా మాయని మచ్చగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేయలేదని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే పోలీసులకు సంబంధించి రహస్యంగా విచారణ చేయడంతో ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించి భార్గవ్ అనే వ్యక్తి ఈ వ్యవహారాన్ని అంతా నడిపించినట్టు తెలుస్తూ ఉంది. అతనిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. టెక్నాలజీ వినియోగించుకొని ఎవరికి వారే కొంతమంది మంచికి మరి కొంతమంది చెడుకు వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా ఈజీ మనీకి అలవాటు పడ్డ కొంతమంది వ్యక్తులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని రకరకాల వ్యక్తుల ద్వారా మాట్లాడించే ప్రయత్నాలు చేయటం, డబ్బులు గుంచే ప్రయత్నం చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఆ పోలిన వ్యక్తిని వీడియో కాల్లో మాట్లాడించి నేను నార్మల్ కాల్ చేస్తానని చెప్పి మాట్లాడించిన పరిస్థితి కనిపించింది. అయితే వాళ్ళు మాట్లాడించిన 5 నుంచి 7 సెకండ్లు అయితే మాత్రం అచ్చం సీఎం చంద్రబాబు లాగే మాట్లాడి ఆయన వేషధారణలో ఉండటం ఇప్పుడు వివాదాస్పదమైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఆ రకంగా ఉండడం నేపథ్యంలోనే సంబంధిత వ్యక్తులు అంటే టీడీపీ నేతలు దాదాపుగా మాయలో పడ్డట్టు తెలుస్తూ ఉంది. చంద్రబాబే చేస్తున్నాడేమనే భ్రమని ఆ వ్యక్తులు కల్పించిన పరిస్థితి కనిపించింది. శివ, మనం చూస్తున్నాం, ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న నేతలే కార్యకర్తలే నేరుగా సీఎంఏ వీడియో కాల్ చేసి మాట్లాడారంటే నమ్మిన పరిస్థితి ఉంది. ఇక ఇలాంటి ఘటనల మధ్య అసలు సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఈ టెక్నాలజీస్ తెలియవు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 3 ఫోన్ నెంబర్లు ఇస్తే వాటికి 35,000 రూపాయల వరకు కూడా అటు ఫోన్పే ద్వారా పంపించినట్టయితే తెలుస్తుంది. అసలు ఎవరెవరు మొత్తంగా 35,000 రూపాయలు పంపించారా? సో అసలు దీని వెనక ఎవరున్నారు? ఆ భార్గవ్ అనే వ్యక్తిని ఇప్పటి వరకు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా?
అంటే ఇప్పటికే కేసు నమోదు చేయలేదు కాబట్టి భార్గవ్ అనే వ్యక్తిని అయితే అదుపులో తీసుకోలేదు. అయితే కొంతమంది ఇంటెలిజెన్స్ అధికారులు స్థానిక నేతల సహకారంతో పూర్తి స్థాయిలో కూపీని లాగే ప్రయత్నం చేస్తారు. పూర్తి స్థాయిలో కూపీని అయితే లాగినట్లు తెలుస్తోంది. ఇక మరొక వైపు ఈ వ్యవహారానికి సంబంధించి కూడా వాస్తవానికి ముఖ్యమంత్రి పార్టీ నేతల మధ్య ఈ తతంగం జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు $1,000,000 ప్రశ్నగా మిగిలింది. ఇక ప్రతి ఒక్కరు మోసపోవటం సర్వసాధారణం అయిపోతుంది. సో ఇక మనిషి ప్రత్యక్షంగా వచ్చి చెబితే తప్ప నమ్మే పరిస్థితి లేకుండా పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ఇటువంటి తరుణంలోనే పోలీసు అధికారులు ఒకటే ఒక సూచన చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీ, సైబర్ నేరగాళ్లు వ్యవహరిస్తున్న తీరు మధ్య పూర్తి స్థాయిలో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరైనా సరే మీకు రకరకాల విషయాల్లో అంటే అలివి కాని విషయాలు చెప్పినా లేకపోతే అమలు కాని విషయాలు చెప్పినా చెప్పే విషయాలు నమ్మక ఆశ్చర్యం లేకపోయినా 1-2 సార్లు ఆలోచించుకొని వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఒకవేళ నిజంగా అది ఉన్నా కానీ పోలీసులు విచారణ నిజమని తేలితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఫేక్ అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించాలి, జాగ్రత్తగా వ్యవహరించాలనేది పోలీసులు చేస్తున్న ప్రయత్నం. ఎందుకంటే సీఎం చంద్రబాబు లాంటి వ్యక్తి, తెలియని వ్యక్తి ఉంటారు, అటువంటి వ్యక్తే వీడియో కాల్ చేసి మాట్లాడటంతో ఒక్కసారిగా సత్తుపల్లికి సంబంధించిన బాధితులు వారి ట్రాప్లో, సైబర్ నేరగాళ్ళ ట్రాప్లో పడ్డారు. కాబట్టి మిగిలిన విషయాలు ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రధానంగా పోలీసు అధికారులు అయితే ఒక సూచన చేస్తూ ఉన్నారు. అఖిల, శివ, అయితే అసలు అటు విజయవాడ వరకు వచ్చిన కార్యకర్తలు ఏమంటున్నారు దీనిపై? సో ఎందుకంటే ఆల్రెడీ వారికి 3 ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ నెంబర్స్ ఎవరివి ఏంటి అనేది కూడా ఇప్పటివరకు ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా? అలాగే ఎవరైతే ఆ సత్తుపల్లి నుంచి ఆ వ్యక్తి కాల్ చేశారో అతని డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? సత్తుపల్లికి సంబంధించిన కొంతమంది టీడీపీ నేతలు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎవరు ఆ నేతలు ఏంటనే దానికి సంబంధించి పార్టీ అధిష్టానం, ఇటు ఇంటెలిజెన్స్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపించుకుంటున్నారు. అయితే 18 మంది వ్యక్తులు విజయవాడ 1 టౌన్లో ఏదైతే గాంధీనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక హోటల్లో దిగినట్టు తెలుస్తూ ఉంది. ఎవరైతే భార్గవ్ అనే వ్యక్తే వారికి హోటల్లో రూమ్ బుక్ చేసి పలానా ఏరియా నుంచి ఇంతమంది వస్తారు, వారి దగ్గర డబ్బులు కూడా తీసుకోవద్దు, వీళ్ళు పలానా వ్యక్తి తాలూకా అని చెప్పి హోటల్ నిర్వాహకులు కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏ హోటల్లో దిగారు, ఎవరెవరు వచ్చారు, ఎవరితో మాట్లాడారు, ఎవరు వీరిని విజయవాడ తీసుకొచ్చారు, అసలు సత్తుపల్లికి సంబంధించిన వ్యక్తులు ఎవరు అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ఫిర్యాదు కూడా నమోదు కాలేదు. ఫిర్యాదు నమోదైన తర్వాత పోలీసులు దీనిపై విచారణ జరిపి భార్గవ్ని, అలాగే ఎవరైతే 3 ఫోన్పే నెంబర్లు ఇచ్చారో ఆ ఫోన్పే నెంబర్లకు సంబంధించిన వ్యక్తులను కూడా లొకేషన్ ద్వారా అదుపులో తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అఖిల, శివ, అయితే ఏదైతే అటు విజయవాడలో హోటల్లో దిగారో ఆ హోటల్ యాజమాన్యంతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు మీరు? సో ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరగడం అనేది కూడా చాలా రేర్ అని చెప్పుకోవాలి. ఏకంగా వారు మనుషులు వస్తున్నారు, మేమే మనీ పే చేస్తామంటే కూడా హోటల్ యజమాని ఎలా నమ్మి చేశాడు ఇదంతా? అంతే కేవలం సీఎం మనుషులు అని చెప్పే చేశారనుకోవచ్చా? వారు అసలు వాళ్ళ వెర్షన్ ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా హోటల్ నిర్వాహకులకు సంబంధించి రకరకాల వ్యక్తులు తమకు ఫోన్ చేస్తారు. అంటే ఒక వ్యక్తి నుంచి ఫోన్ వచ్చి వాళ్ళకి రూమ్లో దిగారు, వాళ్ళ వద్ద నుంచి డబ్బులు తీసుకోవద్దని చెప్పారు. ఆ తర్వాత వారే వచ్చి తమకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారని చెప్పి పోలీసులకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే హోటల్ నిర్వాహకులు ఎవరు, వారికి చేసిన వ్యక్తి ఎవరు అనే దానికి సంబంధించి కూడా అధికారులు అయితే వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హోటల్ నిర్వాహకులకు ఫోన్ చేసిన వ్యక్తులు కూడా పోలీసు అధికారులు నెంబర్ ట్రేస్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రోజు ఎవరెవరు వ్యక్తులు వచ్చి హోటల్లో వీరితో సంప్రదింపులు జరిపారు అనే అంశానికి సంబంధించి కూడా విచారణ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అఖిల, ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ. ఎస్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఈజీ మనీ కోసం కేటుగాళ్ళు అయితే ఎలాంటి ఘటనలకు పాల్పడుతున్నారన్నది ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆ ఫేస్ క్రియేట్ చేసి మరి వాళ్ళకి వీడియో కాల్ చేయడం అయితే మనం చూస్తున్నాము. నేరుగా ఏకంగా వీడియో కాల్ చేసి కేవలం ఒక 4-5 సెకండ్స్లో ఏం బాబు తిన్నావా అన్న వాయిస్ అయితే క్లారిటీగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏ తరహాలో మాట్లాడతారో అలాగే మాట్లాడి నేను నార్మల్ కాల్ చేస్తానని చెప్పడం కూడా ఇప్పుడు ఆ వీడియో అయితే సంచలనం రేపుతుందని చెప్పాలి. దీంతోనే మనకు అర్థమవుతుంది ఏఐ పట్ల, ఇలాంటి నకిలీ కాల్స్ పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలనేది కూడా. ఎవరైనా సరే తెలియని వ్యక్తులు కాల్ చేసినా ఇలాగ ఫోన్పే నెంబర్స్ ఇచ్చి అటు అమౌంట్ పంపించమని చెప్పినా చాలా అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు కూడా సూచిస్తున్నారు. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే తెలియని వ్యక్తుల నుంచి కానీ అన్నోన్ నెంబర్స్ నుంచి కానీ ఎలాంటి లింక్స్ వచ్చినా కూడా క్లిక్ చేయొద్దు, ఎవరికి రెస్పాండ్ అవ్వద్దంటూ ముందు నుంచి చెప్పుకొస్తున్నారు. అయితే ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇది మరింత ఎక్కువైందని చెప్పాలి. ఇప్పుడు ఏకంగా అటు ఒక పార్టీకి చెందిన అధికార పార్టీలో ఉన్న నేతలని బుర్డి కొట్టించారంటే
అంటే కేటుగాళ్ళు ఎంతకి దిగజారిపోయారు, ఎంతవరకు తెగించారు అనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరూ పట్టుకోలేరనా, ఒకవేళ పట్టుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది కూడా ముందు ఊహించలేక, లేదా ఈజీ మనీ కోసం అలవాటు పడిపోయి కూడా ఇలాంటి ఘటనలకి పాల్పడుతున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అసలు అటు సత్తుపల్లి నుంచి ఎవరు కాల్ చేశారో, ఎక్కడ ఆ కేటుగాళ్ళు ఎవరు, ఇచ్చిన ఫోన్ నెంబర్స్ కూడా ఎవరి అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. సార్ సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఫోన్ చేస్తారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను, నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఫోన్ చేస్తారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను, నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం అమ్మా, ఫోన్ చేస్తారా లేదా? చేశారు సార్. ఓకేనమ్మా, నేను నార్మల్ కాల్ చేస్తున్నాను, నార్మల్ కాల్ మాట్లాడండి. అలాగే సార్. ఓకేనమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి. ఈ రోజైతే ఏఐతో జరిగిన ఘటన మనం చూస్తున్నామో, అటు ఏకంగా సీఎం చంద్రబాబు నాయుడు వీడియో క్రియేట్ చేసి అయితే కొంతమంది వ్యక్తుల్ని నమ్మించి కూడా అటు కార్యకర్తలందరినీ విజయవాడ రమ్మని పిలిచారు. అసలు అటు సత్తుపల్లిలో ఏం జరిగింది, ఎవరెవరు నేతలు అక్కడికి చేరుకున్నారా అనే డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? అగంతుడు గురించి ఇప్పటివరకు ఏమైనా డీటెయిల్స్ వచ్చాయా? అఖిల, ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి 15 మంది నుంచి 18 మంది వరకు నేతలకు సంబంధించి బీజేపీ ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి నేతలను ఒక సైబర్ నేరగాడు ఒకసారి బుడ్డి కొట్టించిన ఘటన కలకలం రేపు చెప్పుకోవచ్చు. మానవుడు తయారు చేసినటువంటి టెక్నాలజీని అది మళ్ళీ మానవుల్ని అంటే మా ప్రజల్నే ఇది మోసం చేసే విధంగా ఉండడంతో కూడా అయోమయం పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒరిజినల్ గా అసలు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారా, లేకపోతే అది ఏఐ తోటి క్రియేట్ చేసినటువంటి వాయిస్ ఇమేజ్ అనేది కూడా అర్థం కాని పొజిషన్ లో ఆ ఫలితంగానే వీళ్ళంతా కూడా గ్రామస్తులు నష్టపోయిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మనం చూసుకోవచ్చు, ఇప్పుడు కాకర్లపల్లి గ్రామానికి చెందినటువంటి 18 మంది టీడీపీ కార్యకర్తలు గతం నుంచి వాళ్ళ పూర్వం నుంచి కూడా వాళ్ళంతా కూడా టీడీపీ సానుభూతి పరులు. ఆ పార్టీల్లో ఎన్ని పార్టీల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే అక్కడ మాత్రం టీడీపీకి జెండా పట్టుకొని వీళ్ళంతా కూడా అక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా తుమ్మల నాగేశ్వర శిష్యులుగా ఉంటూ ఆయన పార్టీ మారినా కానీ వీళ్ళు మాత్రం పార్టీ మారకుండా టీడీపీలోనే ఉంటున్నారు. మొత్తం ఫలితంగా చూసుకుంటే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలోనూ వాళ్ళకి వేసింది సైబర్ క్రైమ్ నేరగాడు. మొత్తానికి ఫలితంగా చూసుకుంటే నల్గొండ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి సుమారు 20 మంది నుంచి 18 మంది పైగా కూడా ఇలాంటి క్రైములు చేసినట్టుగా గుర్తించడం కూడా జరిగింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే ఆ కేటుగాళ్ళు పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. అటు సత్తుపల్లి నుంచి ఎవరెవరు వెళ్ళారు, అసలు చేసిన అగంతకుడు ఎవరు, ఆ నెంబర్స్ ఎవరివి అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తూ ఏఐ పట్ల వచ్చిన అన్నౌన్ నెంబర్స్ పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి అందరూ కూడా అని సూచిస్తున్నారు.